రోడ్డు మీద ఎవరో ప్రమాదంలో ఉన్నట్టు కనిపిస్తే మీరు సాయం చేస్తారా లేక ఈ వీడియో చూసిన తర్వాత 2 సార్లు ఆలోచిస్తారా? ఒక్కసారి ఈ ఘటన చూడండి. హైదరాబాద్ లోని సరూర్ నగర్ ప్రాంతంలో ఓ పెద్ద ఆయన రోడ్డు దాటుతున్నారు. అంతలో ఓ బైక్ ఆయన ముందే అదుపు తప్పినట్టు నటించాడు. మానవత్వంతో సాయం చేద్దామనుకుని ఆ పెద్ద ఆయన బైక్ దగ్గరకు పరిగెత్తారు. అక్కడే అసలు ప్లాన్ మొదలైంది. మరో వ్యక్తి కూడా నేను సాయం చేస్తున్నా అన్నట్టుగా దగ్గరకు వచ్చి క్షణాల్లో ఆ పెద్ద ఆయన జోబిలోని మొబైల్ ఫోన్ దొంగిలించాడు. ఇక పెద్ద ఆయనకు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే ఇద్దరు బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. ఒక్క నిమిషం ఆలోచించండి. మన పెద్దలు కష్టంలో ఉన్న వారికి సాయం చేయాలి అని నేర్పించారు. కానీ ఇలాంటి ఘటనలు నిజంగా ప్రమాదంలో ఉన్న వారికి కూడా సాయం చేయడానికి ప్రజలను వెనక్కి తగ్గించే పరిస్థితి తీసుకొస్తున్నాయి. అయితే సాయం చేయకూడదా? కాదు, సాయం చేయండి, కానీ అప్రమత్తంగా ఉండండి. మీ ఫోన్, పర్స్, విలువైన వస్తువులపై కూడా ఒక కన్ను వేయండి. అవసరమైతే చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలవండి. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి శిక్ష ఉండాలని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఈ అవగాహన ప్రతి ఒక్కరికి చేరాలని అనుకుంటే ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఒక్క షేర్ ఇంకొకరిని ఇలాంటి మోసం నుంచి కాపాడవచ్చు.